ఇటు చూస్తే సార్ పేరు వచ్చింది ఇంటికి వచ్చిన అన్నది ఇవ్వలేదు ఉంది అంటే ఉండవు. ఇక్కడే మంచిగా ఉంది, ఇంటికి వెళ్ళాలన్నా ఎలా బుద్ధి కాదు. బ్యాక్ మా వైఫ్ కూడా ఇద్దరు ఉండేవాళ్ళం ఇక్కడ. గత 2 years బ్యాక్ షీ పాస్ వెళ్ళారు. నా కొడుకులు చూడక నా బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ అప్పచి నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. ఇవాళ మనం వనస్థలిపురంలో ఉన్న రెడీ టు సర్వ్ అనే ఒక ఓల్డేజ్ హోమ్, ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఓల్డేజ్ హోమ్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒకసారి అంతమందికి కూడా ఆయనకు ఎలా సాధ్యమవుతుంది పెట్టడానికి అని ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మొత్తం ఒకసారి చూద్దాం రండి. పేరు శ్రీనాథ్ శ్రీనాథ్. ఎక్కడ మీది? ఎక్కడ? వరంగల్. వరంగల్. ఇక్కడ వచ్చే ఎన్నాళ్ళు అవుతుంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుంది. ఓకే, మరి 3 సంవత్సరాల నుంచి మీకు ఏమైనా లోటు ఉందా? మరి అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది. శంకర్ గారు మంచిగానే చూసుకుంటున్నారా? దేవుడు మీకంటే టైంకి ఫుడ్ కానీ ఇంట్లో వాళ్ళలాగా మంచిగా ఇది ఒక దేవాలయం, మాకు ఏది కావాలంటే అది ఇస్తుంది. ఓకే, ఏది కావాలన్నప్పుడు అది ఇస్తున్నప్పుడు మీకు ఏ లోటు లేనప్పుడు మీరు ఏడవకూడదు. మీరు మంచిగా ధైర్యంగా ఉండి మంచిగా ఉండాలి. అందుకే ఎట్లున్నాడు. ఏడవకూడదు, మీరు అలా ఏడవకూడదు. మంచిగా ఉండాలి, మంచిగా సంతోషంగా ఉండాలి అందరితో కలిసిమెలిసి కూడా. అంటే తిన్నారా మరి? ఇప్పుడు తిన్నారా? టైం కింద తింటున్నారు, మంచిగా ఏ ప్రాబ్లం లేదు. మరి మీకు ఫ్యామిలీ ఏమైనా ఉందా? మరి ఏంటి? పాప బాబు. పాప బాబు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు చదువుకుంటారు, చదువు అయిపోయింది. ఓకే. వాళ్ళు విడిచిపెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంతకుముందు తాటాకు హోటల్లో పనిచేసి నాకు జ్వరం వచ్చింది. యూట్యూబ్లో చూస్తే సార్ పేరు వచ్చింది. ఓకే. ఇంటికి వచ్చిన సార్ నాకు ఇవ్వలేదు ఉంది అంటే ఉండవాలి. ఉన్నారు, ఇక్కడే ఉన్నారు మీరే అన్ని. అంటే మరి వాళ్ళు మీ పిల్లలు వదిలేసారా మిమ్మల్ని? ఇంకా వదిలేసారు. ఇప్పుడు వచ్చి కలిసిపోవడం కానీ ఏమైనా? మొన్న వచ్చి తీసుకుపోయిండు. ఓకే. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినా వాడికి పోను, మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారా? అంటే మళ్ళీ తీసుకున్నాడు. ఉందామని వెళ్ళారా ఏంటి మరి? మీరు తీసుకుపోయి ఉంచుకుంటాడు. పోయినాక 3 నెలలు ఉన్నా, మళ్ళీ వద్దన్నాడు. వద్దన్నారా? వద్దంటే మళ్ళీ రంగన సార్ మళ్ళీ వద్దంటే మీ కొరకు ఉండేవాడు సార్. మొత్తానికి ఇక్కడ ఇంకా మీకు బాగుందా మరి? అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా మరి ఇంటికి. అడిగిపోతే మళ్ళీ ఇంటికి రాబోతుంది. అక్కడ ఉండిపోతే కాదు, ఉండిపోతే కాదు. ఇంటికి ఇక్కడ దేవాలయం ఎక్కువ ఉంది. ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉంటాం, అందరు మంచిగా ఉంటాం. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక చెల్లె, అందరు ఒక ఫ్యామిలీ లాగా. మీకు చిన్న పిల్లలు కూడా మరి అట్లా మీ బాబు పాపకు పెళ్ళైందా? కాలేదు. బాబు BA ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. పాపది డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. వాళ్ళు ఇంకా చదువుతున్నారు? ఇంకా చదువుతారు. చిన్న ఏజ్ ఇంకా వాళ్ళది కూడా. ఓకే. ఓకే. మీకు కూడా అప్పుడప్పుడు ఇక్కడ బర్త్డే పార్టీలు అని అవి ఇవన్నీ వస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. అన్ని బాగుంటాయి. వాళ్ళు కూడా వస్తున్నప్పుడు మీకు గుర్తు వస్తూ ఉంటది ఇంకా మా ఫ్యామిలీ. ఇక గుర్తు వస్తుందంటే ఇక ఇక్కడికి వచ్చిన ఇది ఒక ఇల్లు లాంటిది, దేవాలయం లాంటిది, ఆశ్రమం కాదు, ఒక దేవాలయం, సొంత ఇల్లు లాగా, ఒక సొంత ఇల్లు లాంటి. మాకు ఇంటికాడ కూడా ఎట్లా ఉండదు, ప్రశాంతంగా. ప్రశాంతం. అంతా అలవాటు అయిపోయింది 3 ఏళ్ళ నుంచి. ఇంకా ఇక్కడనే కొన్ని అమ్మని తీసుకుంటావు, కొన్ని నాన్నని తీసుకుంటావు, ఒక లెక్కలు తీసుకుంటావు. ఏడవకూడదు మీరు. ఇంకా మీకు ఇంత మంచిగా ఉన్నప్పుడు మీరు అసలు ఏడవకూడదు. అసలు ఈ ఆలోచన ఏడవాలి ఎక్కడ పోతుంది అంటే ఉన్నారు కదా మీకు దేవుడు అట్లా పంపించాడు. ఇక లేకుంటే ఇక మనకు ఏదో ఒక ఏం చేస్తాం. ఇంకా ఉన్నారు, ఉన్నాక దొరికారు, మంచిగా ఉన్నారు, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, అందరిలో ఫ్యామిలీని చూసుకుంటున్నారు, మీరు అంతా సంతోషంగా ఉన్నారు, మీకు అందరూ ఉన్నారు. ఒక అక్క, మీరే అంటున్నారు కదా అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నల అందరూ ఉన్నారు అనుకుంటున్నారు. అలాగే ఉండండి, నన్నాళ్ళు సంతోషంగా అందరితో కలిసి ఉంటే. మా బాగున్నారా? నా పేరు వెంకటరత్నం. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది. అన్ని మంచిగానే ఉన్నాయి, బాధ ఏమి లేదు. అన్నానికి, కొనటానికి, తినటానికి దిగులు లేదు. మామూలుగా టాబ్లెట్లు అయితే తీయటం, ఏదన్నా జలుబు చేసినా, జ్వరం వచ్చినా అన్ని ఆయనే చూసుకుంటాడు. బాధపడాల్సిన పని లేదు. ఇక్కడే మంచిగా ఉంది, ఇంటికి వెళ్ళాలన్నా ఎలా బుద్ధి కాదు. మేము ఇక్కడే ఉంటాము. నాకు పిల్లలు లేరు. మా ఇచ్చే చనిపోయాడు ఆయన. ఇంకా తమ్ముడు అంటే తమ్ముడు, వాళ్ళది వాళ్ళకి కదా. అందుకని చెప్పేసి ఇటు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాము. మంచిగా 3 సంవత్సరాలు అయింది. పోయి రమ్మన్నా కూడా పావుద్ది కాదు. అలవాటు అయిపోయారు, మంచిగా ఉంది. ఇంటి దగ్గర ఏదన్నా అనుకున్నా కూడా మనకే బాధ కదా. అట్లాంటప్పుడు వెళ్ళి చూసి రమ్మన్నారు. ఎప్పుడన్నా వాళ్ళే వచ్చి చూసి వెళ్తారు. మాది ప్రకాశం జిల్లా కారంచేడు దగ్గర, ఆంధ్ర. ఆ పిల్లలు అన్నారని తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళు ఏదో అనుకున్నప్పుడు తెలిసింది సార్ ఇదని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. దిగులంటూ లేదు.
ఓకే ఇంటికన్నా గుడి పదిలం అంటారు కదా, మంచిగా ఉంటది. అందరం కలిసి మెలిసి ఉంటాం, కాపురం లాగా. గొడవలు ఏమి ఉండవు. ఏదన్నా అనుకున్న అంతసేపు మళ్ళీ నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉంటాము. ఇంకేముండదు. బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వడు సార్. అంటే అందరం కాళ్ళు నొప్పులు ఆడము. ఏదన్నా బళ్ళు అయ్యి వస్తుంటాయి, మీరు లోపలే తిరగండి, లోపలే ఉండండి అంటాడు. ఎంత పొద్దుపోయినా వచ్చి తిన్నారా తినలేదా అని చెప్పేసి మమ్మల్ని ఆలోచించి ఆయన ఇంటి దగ్గర కన్నా మా బాగోగులు సక్రంగా చూసుకుంటాడు. అలాంటప్పుడు ఇంకా దిగులంటూ ఏముండదు. బాధ అంటూ లేనే లేదు మాకు. బాధ అంటే ఎట్టుండగలిగాము. ఇక్కడ 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి కూడా. ఈ షుగర్ పరీక్ష చేస్తుంటారు, మామూలుగా బీపీ చూస్తుంటారు. నెలకి 20 రోజులు క్యాంప్ పెడతారు ఇక్కడ. వాళ్ళు టాబ్లెట్లు అయ్యి ఇంకా వాళ్ళు ఇచ్చినవి కాక సారే తెప్పిస్తాడు. ఆ షుగర్ నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. ఒక ఊరు పని చేయదు, రక్తం చెక్క పడిద్ది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నాకే ఎక్కువ, మందులు ఎక్కువ. అప్పుడప్పుడే తెప్పిస్తాడు. ఈ షుగర్ కి పళ్ళన్నీ పోయినాయండి. తినడానికి ఎట్టయినా చికెన్ కానీ ఏదన్నా తింటా, అట్లనే సపరించుకొని తింటాం. కానీ ఇంకేం లేదు. కాయలు కానీ ఏదన్నా తినాలనుకున్న రోజు పెద్దసారి లేకపోయినా చిన్నసారి తింటారని చెప్పేసి అడిగి తెచ్చి పెడుతుంటారు. తాతయ్య గారు బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. మరి ఏం చేస్తారు మీరు? ఏం చదువుకున్నారు చెప్పండి? నేను చదివింది PUC తప్పా. అమ్మా. మద్రాసులో. జాబ్ ఏం చేశారు? జాబ్ స్టీమర్ ఏజెన్సీలో చేశాను, అకౌంట్స్ లో చేశాను, షిప్ ఆపరేషన్స్ చేశాను. ఇట్స్ ప్రైవేట్ కంపెనీలో చేశాను. ఇట్స్ మద్రాస్ బేస్డ్ కంపెనీ. దే హ్యావ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ మోస్ట్లీ ఇండియా. అండ్ నేను షిప్పింగ్ సంబంధం కాబట్టి నేను ఐ వర్క్ ఎట్ వైజాగ్, కాకినాడ, అఫ్ కోర్స్ బాంబే అండ్ మ్యాంగ్లూర్ ఆల్సో. ఇక్కడ మాత్రమే ఎక్కువ వర్క్ చేశాను. ఇక్కడికి వచ్చి 5 years పైన అయిందండి. 1 or 2 months మోర్ అయి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఫర్ మీ. మంచిగా చూసుకుంటున్నారు. టైం టు టైం. నేను ఐఎమ్ ఏ పర్సన్ ఐ డిమాండ్. సో we are like a father and son. 2 years back మా వైఫ్ ఇద్దరు ఉండేవాళ్ళం ఇక్కడ. She passed away. 2 years back she passed away. నేను ఒక్కడే ఉంటున్నాను. అది అందరూ ఉన్నారు నాకు. ఐ హ్యావ్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఎవ్రీథింగ్. వస్తుంటారు, నేను పలకరిస్తున్నా. ఐ మీన్ touch with them. So as if I am in my own house, I am just moving here. బాగున్నావా మామ? బాగున్నా. నీ పేరు? ఇచ్చాడమ్మా. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్ లోకల్. ఎన్నేళ్ళు ఉంటావు నువ్వు ఇప్పుడు? 80 ఏళ్ళు. గట్టిదానివే. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి? 2 సంవత్సరాలు. సొంత ఇల్లు ఇక్కడేనా మీది? హైదరాబాద్ లోనేనా? ఆంధ్ర మీది. పిల్లలు ఉన్నారా మీకు? 2 కొడుకులు, 1 బిడ్డ. మరి ఎందుకు ఇలా? నా కొడుకులు చూడక నా బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ మీ బిడ్డ కూడా చూసుకోలేదా? మరి అత్తగారు మాంగారు ఊరుకుంటారా? నీ కొడుకులు ఉండగా ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు కదా. ఆడపిల్లల ఇంటికాడ అసలు వండుకోతారు. అది మీకు తెలుసు. ఆడపిల్లల ఇంటికాడ ఎప్పుడు వండుకోతారు. అంటే మరి ఇక్కడ మీకు బాగుందా? మరి 2 సంవత్సరాలు అవుతుంది. దేవుడు అండి మా కొడుకుల కంటే అక్కడ మిద్దుగా చూస్తారా? తిన్నావా, ఉన్నావా, స్నానం చేసేవా అన్నీ అడుగుతారండి. అలాగే ఎప్పుడు నా కొడుకులు కూడా అడగలేదండి. ఇల్లు కంటే గుడి పద్ధతులు అండి ఈ బాబు. మరి మీకు అన్ని టైం టు టైం అన్ని పెడతారా? అన్ని పెడతారా? లేదంటే అలా చెప్తున్నారా మాకు? లేదండి, ఆబద్ధం వద్దండి. ఆయన మీద ఆబద్ధం ఆడేవాడండి. ఇచ్చి కూడుకోవడం దొరకట బాబు. ఆయన దేవుడు మాకేది లోడ్ చేయరండి. అది ఎంతో మంచిగా చూసుకుంటారండి. మాకు అన్ని కావాలని అడుగుతారండి. సబ్బులతో సైతు, కొబ్బరి నీళ్ళతో సైతు, వేడి నీళ్ళండి. బట్టలు ఉతుక్కుంటారు, సరపో. మేము ఉతుక్కోపోతే వేరే వాళ్ళు చేత ఉతికిస్తారండి. అన్ని చేస్తారు. మాకు ఇక్కడ ఏమి లోటు లేదండి. మాకు ఆబద్ధం ఆడవండి. ఆయన దేవుడు మాకు.
మీ చుట్టుముట్టు వాళ్ళందరూ ఎలా ఉంటారు మరి మీతో? అందరం బాగానే ఉంటాం, అక్క చెల్లులాగా ఉంటాం. ఒకసారి కోపం పడి అలాగే ఇలాగ అనుకున్నా కానీ మళ్ళీ ఇది అయిపోతాం. అలుగుతారు మళ్ళీ అంతే అండి, అంతేనా? అంతే అండి. మొత్తం కటింగ్ కూడా భలే చేయించావుగా. మా బిడ్డ కట్టింగ్ చేయించారా? బాగుంది. అంతా మంచిగానే ఉంది. నాకు మంచిగా ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళబుద్ధి కూడా. అంటే వెళ్ళావా ఈ మధ్యలో? వెళ్ళొచ్చావా ఇంటికి? వెళ్ళండి. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండి ఇలాగే ఇంకా గట్టిగా ఉండాలి. అయ్యో సంతోషంగా ఆయన్ని సంతోషంగా ఉంచాలి, మీరు సంతోషంగా ఉండాలి. అందుకు లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతున్నా. అంతే, అలా ఏం కాదు. మంచిగా మంచి మాకు బలవాడు. మళ్ళీ వస్తాం, మళ్ళీ కూడా మంచిగా కనిపించాలి, మీరు ఇంకా ఆరోగ్యంగా కనిపించాలి. అలాగే సార్. మంచిదమ్మమ్మ. రెడీ టు సర్వ్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికీ 14 సంవత్సరాలు అయింది. ఈ 14 సంవత్సరాల జర్నీ ఆయనకు ఎలా సాధ్యమైంది, ఆ జర్నీలో ఆయన ఒడిదుడుకులు ఎన్ని పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, అసలు ఎలా సాధ్యమవుతుంది ఇంతమందిని పోషించడానికి అనేది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మొత్తానికి మీ దగ్గరికి అయితే చేరుకున్నాం సార్. యాక్చువల్లీ ఇంతమందిని పోషించడానికి మనకి ఇంట్లో చిన్నపిల్లల్ని పోషించాలంటేనే ఒకరిద్దరిని చాలా కష్టం అవుతుంటుంది. మీరు ఏకంగా 26 మందిని ఇక్కడ పోషిస్తున్నారు. వాళ్ళకు టైం టు టైం మెడిసిన్ కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళ కేర్ తీసుకుంటున్నారంటే మామూలు మాట కాదు. అది 14 సంవత్సరాల నుండి. సో ఎలా సాధ్యమవుతుంది అనుకోండి సార్? సాధ్యం కాలేనిదంటూ ఏం లేదండి, అన్నీ సాధించవచ్చు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మేము 5గురితో స్టార్ట్ చేసిన ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు 26 మందితో స్టార్ట్ చేశాము. ఇది 2011లో స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ సైదాబాద్ ఏరియాలో ఒక రేకుల షెడ్లో, చిన్న రేకుల షెడ్లో సో ఒక 5గురితో వసతి సదుపాయాలతో అక్కడ ఏర్పాటు చేశాము. అక్కడ దాదాపు ఒక 9 సంవత్సరాల వరకు సో అక్కడే ఉన్నాము. అది రెంట్ ప్లేసు. సో అక్కడి నుంచి అక్కడ రెంట్ ఖాళీ చేసి వాళ్ళు బిల్డింగ్ కడతామన్న ఉద్దేశంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. సో వనస్థలిపురం డీమార్ట్ వెనకాలకి వచ్చి 6 years అయింది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన కాంచి సంఖ్య కూడా మనకు పెరిగింది. 5గురితో స్టార్ట్ అయిన ఓల్డేజ్ వాళ్ళు సో ఇప్పుడు 26 మంది పైగా ఉన్నారు. ఇంట్లో నానా రకాల సమస్యలు, సో కొడుకుల సమస్యలు, బిడ్డల సమస్యలు, కూతుర్ల సమస్యలు, సో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తూ పెద్దవాళ్ళని చూసుకోలేక, ఖాళీగా ఉండలేక, వాళ్ళని సో ఒంటరిగా అలవాటు పడి వాళ్ళు ఉండలేక, అట్లా డిఫరెంట్ సమస్యలతోటి కొంతమంది జాయిన్ అవుతాము అని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. సో అలా మేము ఒక 5-6గురిని మాత్రం కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళని చూసుకొని మిగతా వాళ్ళని కంప్లీట్గా ఎవరైతే లేకుండా ఉంటారో, సో భార్య కానీ కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరైతే లేకుండా ఉంటారో సో వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ కానీ బెడ్ కానీ షెల్టర్ కానీ, సో వాళ్ళు ఏదైనా చనిపోయినా కూడా వాళ్ళ దహన సంస్కారాలు కూడా మేమే చేస్తాము. సో ఇది రెగ్యులర్గా సింగిల్గా నేను నా ఓన్ మనీ తోటి, నాది నర్సింగ్ కేర్ అనేది బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ద్వారా వచ్చే అమౌంట్ తోటి నేను సో 14 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. ఓకే. అంటే మీరు బిజినెస్ ఉంది అంటున్నారు, మీ ఓన్ బిజినెస్ ఉంది. బట్ ఆ బిజినెస్తో వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయం మొత్తం ఇక్కడే సరిపోతుండొచ్చు నాకు తెలిసి. అందుబాటు ఏదైనా మీకు ఫండ్స్ ఏమైనా వస్తుంటాయా? ఫండ్స్ అనేది రీసెంట్గా ఒక 1 year నుంచి స్టార్ట్ చేశామండి. సో నేను బిజినెస్ దానికంటే ముందు నేను బసవతారకం హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను బసవతారకం హాస్పిటల్లో 2009లో నేను అక్కడ స్టార్ట్ అయ్యాను. సో అక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి అక్కడ చూశాను చాలా ప్రాబ్లమ్స్తో. విలేజ్ నుంచి ఎంతోమంది ఆకలితోటి ఉంటారు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి రోజుల తరబడి ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్, పిల్లలకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ట్రీట్మెంట్ చేయించాలంటే రోజుల తరబడి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, రోజుల తరబడి ఉంటుంది. సో అక్కడ ఉండి ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఒక పేషెంట్తో పాటు ఒకరిద్దరు వచ్చేవాళ్ళు. ఒక రోజు తిని ఒక రోజు తినకుండా అట్లా చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. సో అబ్జర్వ్ చేసి నేను బసవతారకంలో ఉన్నప్పుడే సో ఇది కాదు, ఇది మా సంస్థ నుంచి ఏదో ఒకటి చేయాలని నేను 2011లో 9లో జాయిన్ అయ్యాను. 11లో ఒక సంస్థ పెట్టాను. నేను సంస్థను రన్ చేస్తున్నాను. సో ఎందుకంటే సో 14 సంవత్సరాల్లో నాకు అన్ని రకాల ఎగ్జామ్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. నా రిసిప్ట్ నెంబర్ కూడా మినిమం ఇప్పటి వరకు ఒక 900 వరకు రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. సో ఏ సంస్థ అయినా మినిమం ఎంత లేదన్నా కూడా ఒక రిసిప్ట్ నెంబర్ అనేది 1 yearలో 1000కి మించి ఉంటుంది.
సో ఒక ఎన్జిఓలో కానీ ట్రస్ట్లో కానీ దేంట్లోనైనా. సో నా రిసిప్ట్ 14 సంవత్సరాల్లో 1000 కూడా దాటలేదంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము డొనేషన్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే డోనర్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి ఇంట్లో ఒకటి ప్రాబ్లం లాగా ఉంది. పెద్దవాళ్ళని చూసుకోకపోవడము, నానా రకాలుగా ఇబ్బంది పెట్టడము, రోడ్ల మీద వదిలేయడము, తిట్టడము, కొట్టడము, సో ఆస్తులు తీసుకొని ఇంట్లో నుంచి గెంటేయడం, ఇట్లా నానా రకాలుగా రోజు ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ చూసినా అదే వస్తుంది. సో నాకు డైలీ చూస్తే ఎంత లేదన్నా కూడా మినిమం 30 నుంచి 40 కాల్స్ రోజు రెగ్యులర్గా వస్తున్నాయి. మేము జాయిన్ అవుతాము, మీరు ఫలాని వార్తల్లో చూశాను, మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతామంటారు. సో మన దగ్గర ఏంటంటే మనకున్న ప్లేస్లో మన కెపాసిటీ 15 మంది కెపాసిటీ. 15 మంది దాటి ఇప్పుడు 26 మంది అయ్యే వరకు మేము కూడా కొంచెం రకరకాలుగా సో హెల్త్ ఇష్యూస్ అయితేంది, వేరే గ్రాసరీస్ అయితేంది, మెడిసిన్ అయితేంది కొంచెం ఇబ్బంది పడుతున్నాము. అయినా సంస్థని ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ బాగానే ఉన్న టేక్ కేరర్స్ కూడా ఉన్నట్టున్నారు. సో మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. సో వాళ్ళ ఒకరు కుకింగ్ చేసుకుంటారు, ఒకరు క్లీనింగ్ చేసుకుంటారు, ఒకరు బట్టలు వాష్ చేస్తారు. అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అందరు కూడా చేసుకునే, సో అందరు మ్యాక్సిమం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా ఇన్ కేస్ ఆఫ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనము వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి అక్కడ ఐసోలేషన్లో ఉంచి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాం. సో మళ్ళీ ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల సో ఒకరి నుంచి ఒకరికి ఏదైనా జ్వరం కానీ జలుబు కానీ ఏదైనా పాకే అవకాశం ఉంటుందని సో వేరే దగ్గర పెడతాం, ఐసోలేషన్లో పెట్టి వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడికి సేమ్ ప్లేస్లో తీసుకొస్తాం. చూసారు కదా, అసలు ఇంతమందిని మనం ఇంట్లో ఒకరిని ఇద్దరిని మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం ఉంటుంది, పిల్లలైనా కానీ. అలాంటిది పెద్దవాళ్ళని ఇంతమందిని వారు పోషిస్తూ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ముందుకెళ్తూ మొత్తానికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5 మందితో స్టార్ట్ చేసి 26 మందితో ఆగారు అక్కడ. అండ్ ఆ 26 మందితోనే కాకుండా ఇంకా ఎవరైనా ఫండింగ్ కావచ్చు, ఏదైనా సపోర్ట్ చేస్తే కానీ ఫండ్ వస్తూనే ఉంటుంది. సపోర్ట్ చేస్తే కనుక మాకు ఇంకా తోడవుతే కనుక మేము ఖచ్చితంగా ఓన్ బిల్డింగ్ తీసుకొని 26 మందే కాదు కొన్ని 100 మందికి కూడా సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ప్లీజ్ వాచ్ మన సర్కార్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.